99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముద్రగడ కుమార్తె జనసేన పార్టీలో చేరే అంశంపై ముద్రగడతో మాట్లాడతా. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తురాదు. నా భర్త అనిల్పై అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే ముద్రగడ కుమార్తె జనసేన పార్టీలో చేరే అంశంపై నేను ముద్రగడతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకుంటాను. పెద్దవాళ్లు 10 మాటలు అంటారు. నేను ముద్రగడను ఆయన కుమార్తెను కలుపుతాను. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని ఎమ్మెల్యేగా నిలబెడతాను, గౌరవిస్తాను. ముద్రగడ వైసీపీకి వెళితే మాకేమీ ఇబ్బంది లేదు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు. ఈ రోజున నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు నాకు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని, పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు. ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకరిని, మీ అన్నదమ్ముల్లో ఒకరిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈరోజు ఉన్నారు, ఈ రోజున జనసేనలో ఉన్నారు, కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా మీరు తీసుకెళ్ళండి, ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా. ఇక్కడ మీరు బాగుండాలి, తల్లిదండ్రులు దీవెన ఉండాలి ఎవరికైనా. సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కులాలనే కలిపేవాడిని, పార్టీలనే కలిపేవాడిని. అన్నీ అయిపోయి ఇవాళ కొత్త వేషం వేశాడు. మీ ఆస్తులపై కన్నేశాడు. భూమి మీదేనా లేక జగన్మోహన్ రెడ్డిదా? మీ భూమిపై జగన్ ఫోటో ఏంటి అని ధ్వజమెత్తారు చంద్రబాబు. భూమి మీది ఫోటో జగన్మోహన్ రెడ్డిది. దీన్ని ఏం చేయాలి? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ళ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ళ నాయనమ్మ మొగుడు ఇచ్చాడా అని ఫైర్ అయ్యారు. సిద్ధమా ఆడబిడ్డలు, సిద్ధమా తమ్ముళ్ళు. ఇదే కాకుండా ఇంకొక కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు, భయంకరమైన చట్టం. ఆ చట్ట ప్రకారం మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, ఎన్కంబరెన్స్ లేదు, ఏమీ ఉండదు. నీ భూమి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటుంది. నీ జుట్టు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. అంటే నేను అడుగుతున్నా, భూమి అంటే మీకందరికీ సెంటిమెంట్ అవునా కాదా?
ఒకరికి 1/2 ఎకరా ఉంటుంది, ఒకరికి 5 ఎకరాలు ఉంటుంది, ఒకరికి 5 సెంట్లే ఉంటుంది. భూమి అనేది వారసత్వంగా వస్తుంది, కష్టపడి కొనుక్కుంటాం. మనం అందరం ఆలోచించేది ఇది మన పిల్లలకు మనకు జీవనాధారం. అలాంటి భూమిని ఈరోజు పోర్టల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకొని ఆయన బినామీ పేరుతో పెట్టుకొని మీ రికార్డ్స్ అన్ని అందులో పెడతాడంట. నేను అడుగుతున్నా, మీరు అమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసిన వ్యక్తి ఆమోదం చెప్పాలి, ఆయన ఒప్పుకోవాలి. ఆ సమయంలో ఆయన కానీ వేరే వాళ్ళు ఎవరు అడిగారు వాళ్ళకు కూడా బాటా ఉందంటే దాన్ని మళ్లీ వేరే డిపార్ట్మెంట్కి పంపించి తగాదా భూమి కింద పెట్టేస్తారు. ఇంకా నువ్వు అమ్మడానికి వీల్లేదు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఒక్కటే ఆలోచించారు. బ్రిటిష్ వాళ్ళు భూమి శిస్తు వసూలు చేశారు. ఎన్టీఆర్ ఒకటే అన్నాడు, ఇది నా భూమి, నేను శిస్తు కట్టడం ఏంటి, కట్టాల్సిన అవసరం లేదని భూమి శిస్తు రద్దు చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అది ఒక పెద్ద రెవల్యూషన్. ఇప్పుడు ఇతను వచ్చి భూమి అంతా సెంట్రలైజ్ చేసుకుంటా నా పేరుతో పెట్టుకుంటా. మీకందరికీ ఒకటే గుర్తు పెట్టుకోండి, రైతులందరికీ మీ మెడకు ఉరియేసి ఆ ఉరి ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. రిమోట్ లో ఎప్పుడు ఆపరేట్ చేసినా మీరు అయిపోతారు. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, ఫ్యాన్ కు ఉరేయాలి 13వ తారీఖున, జగన్ పార్టీకి ఉరేయాలి 13వ తారీఖున. అప్పుడు మన ఊరిని మనం తప్పించుకుంటాం. అంతవరకు ఈ చట్టాన్ని కూడా చిత్తు బుట్టలో పారేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తా, తగలబెడతా, సహాయ నిరాకరణ చేస్తా. దిక్కున్నది ఎక్కడ చెప్పుకో, ఇది నల్ల చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం, దీన్ని ఆమోదించమని గట్టిగా చెప్పండి. తమ్ముళ్ళు, చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి నీచుడు చూసి. వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత జగన్ సిబిఐ విచారణ అడిగారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విచారణ వద్దన్నారు. అప్పుడు మాట ఇప్పుడు మాట మాట్లాడారు. వైఎస్ఆర్ పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టించారు. పొన్నవోలుకి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. సొంత తండ్రి పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించారు. నా భర్త అనిల్ పై అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు షర్మిల. ఇలా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. వీళ్ళు చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు. అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి, వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ ద సిబిఐ ఎంక్వైరీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజుకి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి, పొనవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి
రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు చుట్టూ తిరిగి చేస్తే ఇదే పొనుగోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు. ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేరిస్తే అంత పదవి ఇస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే, ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి? నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళ అలవాటు. వీళ్ళు ఊసరు వల్లి. వీళ్ళకి అవసరమైతే అమ్మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళ మాటలకి ఎవరండి లెక్క? ఎన్నికలప్పుడు జగన్ 2 డ్రామాలు రక్తి కట్టిస్తారు అని. మొదటిది శవరాజకీయాలు, రెండోది సానుభూతి. 2014లో తండ్రి శవాన్ని వాడారు అని, 2019లో బాబాయ్ శవాన్ని వాడారు. ఇటీవల పెన్షన్లు ఇవ్వకుండా 32 మంది వృద్ధులకు చంపి ఆ శవాలతో రాజకీయం చేయాలని చూశారు అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మొదటిది శవరాజకీయాలు, రెండోది సింపతి. 2014లో సొంత తండ్రి శవాన్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2024 వృద్ధులకి సకాలంగా పెన్షన్ ఇవ్వక 32 మంది వృద్ధుల్ని చంపేసి ఆ శవం వాడుకుంటున్నారు. రెండోది డ్రామా. 2014లో అనాథుడు అన్నాడు, 2019లో కోడి కత్తి చూసాం, 2024లో గులకరాయి చూసాం. అది స్పెషల్ గులకరాయి అమ్మా, స్పెషల్ చైనాలో తయారు చేశారమ్మా. ముఖ్యమంత్రి గారి పైన ఎవరో గులకరాయి వేశారంటే నాకు బాధ కలిగింది. ఇది అన్యాయం, చేయకూడదు అనుకున్నా. కానీ తర్వాత స్టోరీ బయటపడింది. రాయి వచ్చి ముఖ్యమంత్రి గారు తగిలిందంట. దాని తర్వాత వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ వెళ్ళి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ రాయి పడిందంట. అప్పుడే అర్థమైంది ఇది కోడి కత్తిలాగా గులకరాయి డ్రామా అని. అమ్మాయి నేను చెప్తాం కాదు. ముఖ్యమంత్రి గారు బస్ యాత్ర చేశారు. దెబ్బ తగిలిన రోజు ఇంత చిన్న బ్యాండేడ్, శ్రీకాకుళంకి వెళ్ళగల ఇంత పెద్ద బ్యాండేడ్ అయిపోయిందమ్మా. అదైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం ఒక చిన్న గాయం కూడా కంపడలేదు, మరక కూడా లేదు. ఎంత అద్భుతంగా నటిస్తాడు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం రాజకీయాల్లోకి వచ్చారు. అదే కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే నా బ్రహ్మానందం గారికి పోటీ పడేవాడబ్బా. భాస్కర్ అవార్డులు ఎట్టుకు వచ్చినాయి, ఆస్కర్ అవార్డు కూడా వచ్చేదేమో. అంత అద్భుతంగా నటిస్తాడు. మళ్ళీ ఆయన పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఒక ఆయన ఉన్నాడబ్బా. ఆయన కూడా మామూలు నటన కాదు. ఒకరోజేమో ఇటు కట్టు కట్టాడు తెలియ. మొదటి రోజు అయ్యో పాపం కంటు చూపు పోతున్నాం అనుకున్నా. కానీ పడుకున్న తర్వాత కట్టు కాస్త ఇటు వెళ్ళింది తల్లి, ఈ కన్నుకు పెట్టాడు. అంటే ఎంత అద్భుతంగా వీళ్ళందరూ నటిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. నేను భయపడేది ఒక విషయం తల్లి, గతంలో కోడి కత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి అయిన తర్వాత ఎవరింటి నుంచి ఎవరి శవం బయటకు వస్తుందా అని భయపడుతున్నా. అంటే సవర్ రాజకీయాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన విషయం. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం. అంటే భూ హక్కులు కల్పించే చట్టం. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం. అంటే మనం ఉన్న భూములన్నీ వైకాపా నాయకులు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా చమటోర్చి రూపాయి జమ చేర్చి మనం భూములు కొనుక్కుంటాం. లేదంటే తల్లిదండ్రులు కొన్న భూములు మనకి ఇస్తారు, లేదంటే తాత ముత్తాతలు కొన్న భూములు కూడా మనకి ఇస్తారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆయన ఫోటో దానిపైన. ఎందుకబ్బా అంత బిల్డప్? మళ్ళీ సర్వే చేస్తే ఆ సర్వే రాయలు కూడా ఈయన ఫోటో. ఫోన్లే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫోటోలు ఇష్టం అనుకున్నా. తర్వాత చట్టం బయటకు వస్తే నేనే భయపడ్డా. ఆ చట్టంలో ఏం రాసిందంటే ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్లు మనకి ఇస్తాడంట. ఇంతేకాదు
ఆ చట్టంలో ఏం రాశారు? రాహుల్ గాంధీ నిర్మల్ సభలో పచ్చి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అమాయకుడని, ఇక్కడి కాంగ్రెస్ నేతలు రాసిచ్చింది చదివారని పేర్కొన్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఉప్పల్లో రోడ్ షో నిర్వహించారు. అదేవిధంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చిండు, పాపం ఆయనకేమో తెలియదు, ఆయనకి ఏం తెలియదు, కనీసం తెలియదు అన్న విషయం కూడా తెలియదు. రాహుల్ గాంధీ వచ్చిండు, వచ్చి ఏదో ఎవరో పేపర్ మీద రాసిస్తే చదివేసిండు. ఏమని? తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్, ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఆలోచన చేయండి. నెలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? మీకెందుకు వస్తాయి? మీ మహిళలకు వస్తాయి. నెలకు 2,500 రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా? అసలు మహిళలు ఎక్కడ పోయింది? మీరు తొక్కేసారు తమ్మి, అంత మొత్తం నూకేసారు. అట్లాగే పెద్ద మనుషులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇస్తున్నారా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా, దాని మీదకి వెళ్ళి అన్నాడు. మరి 1,50,000 మంది పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఒక్కలకన్నా తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎవరికన్నా ఇచ్చిందా? మా చదువుకునే తమ్ముళ్లకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు, వచ్చిందా? ఒక్కటి కూడా రాలే. కానీ సిగ్గు లేకుండా పచ్చి జూటా మాటలు. ఇవాళ మళ్ళొక్కసారి హైదరాబాద్ లో మీ చేతిలో సావు దెబ్బ తినడానికి మన పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్ నిలబెట్టింది. అందుకే నేను అంటున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పినరో మళ్ళొక్కసారి వాళ్ళకి సిగ్గొచ్చే విధంగా తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మరొక పార్టీ ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ తో లేదు, కరెక్టేనా? మసీరాబాద్ లో పోటీ కాంగ్రెస్ తో లేదు కదా, కొద్దిగా బీజేపీతోనే ఉందా? బీజేపీ గురించి కూడా అయితే బీజేపీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 5 ఏళ్ల కిందట, ఆగురా అయ్యారు పక్కకి వెళ్ళినప్పుడు, 5 ఏళ్ల కిందట ఆనాడు కిషన్ రెడ్డి గారు గెలిచింది. కిషన్ రెడ్డి గెలిచిండు, 5 ఏళ్ళు అయింది, కేంద్ర మంత్రి అయింది, బ్రహ్మాండమైన మంత్రి పదవి తీసుకున్నాడు, క్యాబినెట్ లో మంత్రి ఉన్నాడు. హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి, రూపాయి తెచ్చిందా? కిషన్ రెడ్డి గారు రూపాయి తెచ్చిందా? హైదరాబాద్ కు వరదలు వస్తే హైదరాబాద్ లో మెట్రో కట్టుకున్నాం, రూపాయి సాయం చేసిందా? కరోనా టైంలో ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి? ఏం చేసిండు? కురుకురే ప్యాకెట్లు అంటుందా? కరోనా టైంలో పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్లకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కురుకురే ప్యాకెట్లు వంచింది. కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో కురుకురే ప్యాకెట్లు వంచుడు తప్ప మసీరాబాద్ ఇలా కనవడలే, అంబర్పేటకు పోలేదు, కనీసం సికింద్రాబాద్ సనత్ నగర్ లో కాలు కొట్టలేదు. నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసిండు, ఒక సింటెక్స్ ట్యాంక్ పోయి రిబ్బన్ కట్ చేసి నేను చూసిన. సీతాఫల్ మండిలో కూడా ఆ రైల్వే స్టేషన్ లో 2 లిఫ్టులు పెడతా, లిఫ్టులకు మాత్రం రిబ్బన్ కట్ చేసి. 5 ఏళ్లు కేంద్ర మంత్రి ఎంత పని చేయాలి? నిజానికి తప్పకుండా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే, చేయలే. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందనే బాధ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిలో ఉంది. నేను ఇక్కడున్న మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో బలవంతం ఏం లేదు, మీకు ఇష్టమైతేనే చెప్పుర్రి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు చేయలేవట్టు, బలవంతం ఏం లేదు, మీ ఇష్టం. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేసినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారు. చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు టీడీపీలో చేరారు. అనంతరం కేసినేని శివనాథ్ చిన్నిని జగన్మోహన్ రావు కలిశారు. పసుపు కండువా కప్పి కేసినేని చిన్ని ఆయన్ని సాదరంగా స్వాగతం పలికారు. పెద్దలు జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి
వచ్చి ఈ రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ఇవాళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ మా ఆహ్వానం. తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే మొత్తం రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో మంచి నాయకులు, మంచి మనసున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి వస్తున్నారు. అంటే ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు, మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కళల రాజధాని అమరావతిని సాధించుకుందాం. అంతేకాకుండా మన పోలవరం కట్టుకుని మన భావి తరాల భవిష్యత్తుకి మంచి బాటలు వేద్దామని అందరినీ తెలియజేసుకుంటాం. వీరందరికీ ఇదే మా ఆహ్వానం. తెలుగుదేశం కుటుంబం తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. మేము కూడా వారితో కలిసి అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయమే ఈ 5 రోజుల సమయంలో, ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు రాబోయే ఎలక్షన్స్కి, ఈ 5 రోజుల్లో ఎటువంటి డ్రామాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి విభేదాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి అపోహలకి ప్రజలు పడకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళగిరి నగరంలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఎస్ఆర్ ప్యారడైజ్ అపార్ట్మెంట్ వాసులతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. అదేవిధంగా లోకేష్ మంగళగిరిని అభివృద్ధి చేసేందుకు ఒక విజన్తో ఉన్నారని చెప్పారు. మంగళగిరిని కల్చరల్ హబ్ గా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయినా కూడా నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంతో కష్టపడ్డారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ నిర్వహించారు. చాలా ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉన్నారు. స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా లేడీస్ కి ఎంపవర్మెంట్ వచ్చేటట్టు చూశారు. అదే కాకుండా చాలా మందికి తోపుడు బండ్లు అవన్నీ ఇవ్వటం జరిగింది. ఇప్పటిదాకా మన మంగళగిరిలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అవునా కాదా? మన క్యాపిటల్, మన రాజధాని ఇక్కడికి వచ్చిందని డిక్లేర్ చేసింది ఆయనే. అదే కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే SRM, KLU వీటి ఇక్కడికి వచ్చాయో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మన అమరావతికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారే. అదే కాకుండా దాని తర్వాత లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ని తీసుకొచ్చారు. దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది. కానీ ఐ అగ్రీ, లాస్ట్ 5 yearsలో ఏమీ జరగలేదు. ఏ కంపెనీస్ ఇక్కడికి రావాలనుకున్నారో ఆ కంపెనీస్ కూడా తిరిగి వెళ్ళిపోయాయి. ఏం డెవలప్మెంట్ జరగలేదు. మన మంగళగిరికి లోకేష్ గారికి ఒక పెద్ద విజన్ ఉందండి. మన పరిశ్రమలు తీసుకుని రావాలి, మన పిల్లలకి మంచి విద్య ఇక్కడే కలగాలి, వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇక్కడే కలగాలి. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు, ఇక్కడ ఆపర్చునిటీస్ లేక. వాళ్ళందరికీ ఇక్కడే మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ దొరకాలనేది. నేను ఇప్పుడే ఎయిమ్స్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్ని కలిసి వస్తున్నానండి. వాళ్ళు కూడా చెప్తున్నారు ఎయిమ్స్ని ఇక్కడ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. కానీ గత 5 సంవత్సరాలు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరైన వాటర్ కనెక్షన్ లేదని. సో వీటన్నిటిని మనం తప్పకుండా రెక్టిఫై చేసుకోవాలి.
అండ్ ఇక్కడ రోడ్లు బాగాలేవు, నేను చూస్తున్నాను మున్సిపాలిటీలో డ్రైనేజ్ కూడా బాగాలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పని కూడా గుర్తురాదని జగన్ విమర్శించారు. ఆయన పేరు చెప్తే ఒక్క మంచి పథకం కూడా పేదోడికి గుర్తురాదని, ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఆయన అధికారంలోకి వస్తే మాయలు మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా, ఏ పేదవాడికి కూడా తాను ఫలాని మంచి చేశాను అని తాను చెప్పుకోలేని పరిస్థితి. తన 14 ఏళ్ల కాలంలో తాను ఫలాని మంచి చేస్తూ ఏ పేదవాడికైనా ఫలాని స్కీమ్ తీసుకొచ్చాను అని తాను చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అనంటే ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంఫ్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుందా అన్న ఈ పాంఫ్లెట్? అన్న ఈ పాంఫ్లెట్ గుర్తుందా? అక్క ఈ పాంఫ్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? పైన ముగ్గురి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గురి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. పంపించిన తర్వాత 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే నేను అడుగుతా ఉన్నాను, మరి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో, మీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలలో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం ₹1 అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలలో ఆయన ఇచ్చిన మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు. ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంకు ఖాతాల్లోకైనా కనీసం ₹1 అయినా చంద్రబాబు వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముద్రగడ కుమార్తె జనసేన పార్టీలో చేరే అంశంపై ముద్రగడతో మాట్లాడతా, ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తురాదు, నా భర్త అనిల్పై అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.